హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈ రోజు మనము క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ టైం మా ఛానల్ చెక్అవుట్ చేస్తానంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వరమాధురి ఛానల్. సో ఇదే కాకుండా మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అందులో కూడా ట్రావెల్ కంటెంట్ మీద రీల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో మీరు తప్పకుండా స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మాధురి స్వరైట్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో మనం క్రిస్మస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ క్రిస్మస్ విషెస్ చెప్పొచ్చు మీరు. అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్రిస్మస్ పండుగ అంటే దానికి సంబంధించి దాని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చ్లు కూడా చాలా గ్రేట్గా సుందరంగా ముస్తాబు చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ చర్చ్లో ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేయడం, కుటుంబ సభ్యులతో శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది చేస్తూ ఉంటారు. క్రిస్మస్ పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది మిరుమిట్లు గొలిపే స్టార్స్, శాంతా క్లాస్, సందళ్ళు చేసేయడం, అలాగే గుమగుమలాడే క్రిస్మస్ వంటకాలు. క్రిస్మస్ పండుగ అనగానే క్రిస్టియన్ సోదరులకు మర్చిపోలేని ఒక తీయని అనుభూతి పంచే వేడుక. యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహిస్తారు క్రిస్మస్ పండుగ. అంటే ఐడియా ఉన్నా లేకపోయినా 25th డిసెంబర్ అనేది మనకి జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు కింద మనకి గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి అందరూ చేసుకుంటూ ఉంటారు. అసలు క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి, దానికి సంబంధించి ఆయన యేసుక్రీస్తు యొక్క జననం వెనుకున్న రహస్యం ఏంటి అని మనం చూద్దాము. ఈ పండుగ చాలా స్పెషల్ గా జరుపుకుంటారు, ఎందుకంటే క్రీస్తు జననం వెనుక ఒక కథ ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనిపించాడంట. ఇక ఆ దేవదూత కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మ ఇస్తారు అని చెప్పేసి మేరీకి చెప్పారంట. అంతేకాదు పుట్టిన బిడ్డకు యేసు అని పేరు కూడా పెట్టాలని, అతను దేవుని కుమారుడు అని చెప్పి దేవదూత చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేరీ దేవదూత చెప్పిన విధంగానే గర్భం దాల్చింది. ఇక ఈ విషయం తెలిసిన జోసెఫ్ మేరీని వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నారు. అయితే ఒకరోజు రాత్రి జోసెఫ్ కలలో దేవదూత కనబడి మేరీ భగవంతుని వరం వల్లే గర్భవతి అయింది అని చెప్పి ఆమెకి కొడుకు పుడతారు, అతనే దేవుడు కుమారుడు అని కూడా చెప్పడం జరిగిందంట ఆయన కల్లో కూడా. సో అతను దాన్ని నమ్మడం వల్ల అతను తనని నమ్మి అలాగే ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. మేరీని నువ్వు విడిచిపెట్టవలసిన అవసరం లేదు అని కూడా జోసెఫ్కి చెప్పారంట. ఆ తర్వాత జోసెఫ్ మేరీ ఇద్దరు తమ స్వగ్రామమైన బెతెహ్లెమ్ కి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు ఉండడానికి కనీసం వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో కూడా ఆశ్రయం ఇచ్చాడని తెలుస్తుంది. అక్కడే మేరీ మాత యేసుక్రీస్తుకి జన్మ ఇవ్వడం జరిగింది. అలా 2000 ఏళ్ళకి పైగా క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత, అంటే డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. ప్రజల్ని కాపాడేందుకు పుట్టిన క్రీస్తు జన్మదినం రోజున క్రిస్మస్ వేడుకలు, డిఫరెంట్ క్రిస్మస్ కేప్స్, స్టార్స్, శాంతా క్లాజ్ ఇలాగా సెలబ్రేషన్స్ అని చేస్తూ ఉంటారు. అలాగే ఆఫీసెస్లో కూడా సీక్రెట్ శాంతా అని యాక్టివిటీస్ చేసి డిఫరెంట్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ చేసుకుని సీక్రెట్ శాంతా అని చెప్పి యాక్టివిటీ కూడా ఆఫీసెస్లో చేసుకుంటారు. ఒకళ్ళు పంచుకుని చీటీల్లో వచ్చిన పర్సన్కి సీక్రెట్గా శాంతాగా గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టు అలాంటి యాక్టివిటీస్ కూడా ఆఫీసెస్లో అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్రిస్మస్కి జరిగేవి, శాంతాగా వెళ్ళి గిఫ్ట్ ఇస్తున్నట్టు. సో ఇటువంటి ఎన్నో డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటారు. సో 25వ తారీఖున క్రిస్మస్కి సందర్భంగా ఇలా యేసుక్రీస్తు జన్మించడం వల్ల క్రిస్మస్ ఇంత పాపులర్ ఫెస్టివల్గా ఉంది, ఇంత ఘనంగా అందరూ జరుపుకుంటూ ఉంటారనమాట. చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రిస్మస్. మీరు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదే కాదు డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే రకరకాల పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు, సిటీస్, టూర్స్ అండ్ డెస్టినేషన్స్ అన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్, అలాంగ్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫెస్టివల్స్, మన చరిత్ర గురించి, మన పురాణాల గురించి కూడా మనకి ఈ ఛానల్లో దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మెరీ క్రిస్మస్ అందరికీ. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్ మీద వీడియో రాబోతుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వీడియోస్ అన్ని కూడా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. I'll meet you in the next video. Thanks for watching.